వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. అయితే మీరు ఈవినింగ్ కాగానే మన వీడియో పెడతారా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా దోస్తులు. అయితే దోస్తులు మళ్ళా కన్ఫ్యూజ్ కాకండి, ఓన్లీ టైటిల్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఏంటి అని అంటే కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస్ అన్నమాట. ఓకేనా దోస్తులు? పార్ట్ 56 అన్నమాట. ఇక మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఓ అమ్మా, ఇంకా షాక్ల నుండి తేలుకుంటలేవానే? తేలుకో కోడలొచ్చిందని బాగానే సంబరం ఉన్నది. ఇక 5-6 రోజులు అవుతుంది కదా చూడక, ఇక షాకు తిన్న బిడ్డ. అవునే లత, హాస్పిటల్లో ఏమన్నారు? చూయించుకున్నావా? చూయించుకున్నత్తమ్మా, మొత్తం రెస్ట్ తీసుకోవాలి అన్నారు. రెస్ట్ లేమనలేదు, అక్కడ వాళ్ళు చెప్పకుండా కూడా ఇది ఇప్పుడు కావాలని చెప్తాను గాని. అవునానే, ఇక రెస్ట్ అని అట్లనే చెప్తారు గాని మనం చేసే పనులు మనం చేసుకోవాలి. అవునానే మొద్దానా, ఇప్పుడు నేను పని చేస్తా అని అనుకుంటున్నావు కావచ్చు. ఒక్క పని కాదు, ఇటున్న చీపిరి అటు కూడా పెట్ట నేను. అబ్బో అమ్మో, ఇక ఇప్పుడు ప్రెగ్నెన్సీలంతా మంచి లేవటనే, అందుకే మొత్తం రెస్టే తీసుకోవాలట. దీనికి మంచిగానే నూరి పోసింది కదా. అయితవైతే బిడ్డ అయితవైతే. లత, నువ్వు అక్కడ ఊసో సోఫా మీద. ఇప్పుడే మనము దూరం నుండి వచ్చినావు, అట్లనే నిల్చొని ఉంటాన్నావు. ఇక కూసుండకపోతే ఇంకేమైనా పని చేసేది ఉన్నదా? ఇప్పుడు నా పంగ వలుగుతుంది ఇక. సరేనండి. శ్వేత ఏం చెప్తాంది అత్తమ్మా? ఏం లేదు, ఇవరాక పిల్లగాడు ఒకటే ఏడ్చుడు. ఇక జిట్టు దింపినా మరి పండ పెడతాంది కావచ్చు. అమ్మా, ఏంద్రా? ఏం కూర అండిన వెయ్యాలా? ఏ అట్టి చేపల కూర అండుమన్నారా బాపు? గదే అండినా. లత, అట్టి చేపలు తింటావా నువ్వు? అబ్బో నాకు అవి పోవు. ఇప్పుడు పెళ్ళం గురించి మళ్ళీ ఏమైనా కూర అండమంటాడా? ఏం తిడు అమ్మా? ఏంద్రా? 2 గుడ్లు ఉడకబెట్టి లత మందం టమాటా కూర అంటే తింటది. మనం అట్టి చేపలు తిందాం గాని. వామ్మో, కట్టమే వచ్చింద్రో బాబు. ఇప్పుడే వంట చేసి ఇట్లా వచ్చినా కథ వీళ్ళొచ్చే మళ్ళీ గుడ్లు అండు మన బట్టి. ఇప్పుడు అండకపోతే అబ్బో మా అమ్మకి సొంటిదా అంటాడు. ఏం చేయాలి? సరే సరే తీ, అండుతీ. లత, కాసేపు అట్లా ఒరుగుపో, నడుము నొస్తుంది. ఊకే కూసోని ఏముంటావు? అంతేనా అండి? సరే సరే పడుకుంటలే. ఇక తినుడు పండుడేనానే. ఇక ఇంత మాత్రానికి ఏమిటికి వచ్చిన విడా? నీ అవగారింటికానే ఉండక ఎవడు చెయ్యాలి ఇదంతా? అవునే, ఆడి చెప్పినట్టు కాసేపు ఒరుగుపో, ఊకే కూర్చొనేముంటావు. సరే అత్తమ్మా, నువ్వైతే కూర అండుపో, నాకు ఆకలి అవుతుంది. అండుతీ. ఇది కూసుంటదట, నేను కూర అండి దీనికి పెట్టాలట. ఎక్క తక్కువ కారం బారేసి ఉప్పు వారెత్తా. దెబ్బకే అత్తమ్మ నువ్వు వద్దు నేనే అండుకొని తింటా అనేటట్టు చెప్తావు. పాపం మా డంబక్కకు సుక్కలు కనబడుతున్నాయి కావచ్చు. అబ్బా, ఇది రాకున్నా అయిపోవు అనుకుంటుంది కావచ్చు. ఈ ఉన్న వారం రోజులు నీ రోగం నింపుతావు. నన్ను ఎట్లెట్లా ఆడిపించుకున్నారో నిన్నట్లా ఆడిపిస్తావు. ఓ మేడం. ఇప్పుడే వచ్చిర్రా? అవును శ్వేత, ఇంతకు ముందే వచ్చినాం. ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ శ్వేత, థ్యాంక్ యూ. నువ్వు రానన్నవట కదా వదినా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఏయిరా అన్నయ్య, ఒక వారం రోజులు ఉండి మళ్ళా వధువు అని దాదా అని ఒకటే మొత్తుకున్నాడు. ఇక అందుకే సరే అని వచ్చినా. అవునా వదినా? ఏమన్నారు డాక్టర్లు? ఏం లేదు, ఇక నీకు చెప్పినట్టే నాకు చెప్పిర్రు. మొత్తం రెస్ట్ తీసుకోమన్నారు, ఏం పని చేయకమని చెప్పిర్రు. అవునా వదినా? ఇక వాళ్ళు గట్లనే చెప్తారు గాని మనం కొంచెం కొంచెం చెయ్యాలి, లేకపోతే మొత్తం మొద్దు వారినట్టు అవుతుంది శరీరం. అవునానే బక్కదారా, మరి నువ్వు మొత్తం పండే నాతో చేపించుకున్నావు కదా, అప్పుడేమైందే? నిన్ను కూడా ఆట ఆడిపిస్తావు. సరే గాని లత, నడు, నువ్వు కాసేపు పడుకుందూపా. ఎక్కువసేపు కూర్చోవద్దని చెప్పిందా మేడం? సరే అండి, మీరు వాటర్ తీసుకొని రూమ్ లోకి రండి, కొన్ని తాగుతా. నేను తీసుకొస్తా పో, నువ్వు మెల్లగా నడువు, టకటా కురుకకు. సరేనండి. అబ్బో, మా అన్న ఇప్పుడే గిట్ల చేస్తానంటే ఇంకా నెలలు పెరిగిన కొద్దీ ఇంకెంత గారాబం చేస్తాడు. చేతుల్లో ఎత్తుకొని తిరుగుతాడు. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయితేనే గింత ముద్దాడుతాడు. అమ్మేటి పోయిందో? అమ్మా, ఏందే? ఏమైందే అమ్మా, కోపంగా ఉన్నావు? ఏం లేదు, ఇప్పుడే వంట చేస్తుని అట్టి చేపల కూర. మీ వదిన కట్ట 2 గుడ్లు ఉడకబెట్టాలట, టమాటా కూర అండి పెట్టాలట. ఇప్పుడు నేను అయ్యో, నిలుసోని కోసుకొని అండుకొని తింటే ఏమైతుందట? అయ్యో, అన్నగాడు ఎంత మురిపని చేస్తాడు అనుకుంటాను. చూస్తానా. ఓ లత, నువ్వు ఇక్కడ కూసోకు, పడుకోపో అని అంటాండే. ఇక ఏమండి కొన్ని వాటర్ పట్టుకొని బెడ్రూమ్లోకి రండి అని అంటే సరే నేను తెస్తా పో, నువ్వు మెల్లగా నడువు
అని అంటాడు అన్నయ్య. అమ్మో కన్ఫామ్ అయితేనే ఇంతగానం చెప్తాండి ఇప్పుడే. ఇక నెలలు పెరుగుతా అంటే పొద్దులు పడతా అంటే ఇంకెంత ఎత్తడో. కాదు బిడ్డ, ఇప్పుడు దీన్ని ఇటు పట్టుకొని ఎందుకు వచ్చుడు? మరి మా అమ్మ ఒక్కతున్నది, ఇటు మా చెల్లు ఉన్నది, చిన్న పిల్లగాడు ఉన్నాడు, ఇల్లు సుట్టి వేయాలి, వాళ్ళిద్దరు సుట్టి వేయాలి, మళ్ళీ నా భార్యను తీసుకొచ్చి ఇడ పెడితే నా భార్య సుట్టి వేయాలి అని మనకు కొంచెం అని ఉండద్దా రీతి? మా అవ్వ గట్టిగా ఉన్నది, చేస్తుంది, నా పిల్లని సుట్టని పట్టుకొని వచ్చిండు. ఏం చేద్దాం, మళ్ళా వారం రోజులకు పోతుందట కదా. ఆ వారం రోజుల మందం కష్టపడు. ఏమో తీ బిడ్డ, కట్టమే ఉన్నది. అమ్మా వండుతున్నవానే కూర? వండుతున్నా వండుతున్నా. 2 గుడ్లు తింటదట్లే పెళ్ళం, 2 గుడ్లు ఉడికేసి పెట్టుకున్నాడు. ఇక కడుపుతోటి ఉన్నది కదా, తింటది కావచ్చు. అండిపోయే మళ్ళా కోపానికి అత్తడు వండకపోతే. అండుతా అండుతా. పాపం మా అమ్మకి వచ్చింది కట్టం. ఇప్పుడు ఏకపోతే అగో బిడ్డకేమో వేసుకున్నది, కోడలికేమో ఎత్తలేదని అంటారు. ఉన్నవానే లడ్డు? ఏంది? ఏం చేస్తానవే? ఆడుకుంటానా చెమ్మ చెక్క సరడేసి మొగ్గాని. అయ్యో లడ్డు, ఒక్కదాన్నే ఆడతావా అని? నేను రావాలా? ఇద్దరం ఆడుకుందాం. ఆడతావా? ఆడుకో. ఆడ బోళ్ళున్నాయి, ఓ దిక్కు బట్టలున్నాయి. బోళ్ళతో ఆడు, అటు బట్టలతో ఆడు. నేను గంట కలుపుతా. ఏంది ఇంకా బోళ్ళు తేవలేదు, బట్టలు పిండలేదా? అగో నీ కొడుకు వచ్చినోడు రాక నీ కోడల్ని పట్టుకొని వచ్చిండు. ఇక కోడలు ప్రెగ్నెంట్ నాయ కూసున్న కాడ కూసుంటాంది. ఇక పండు అని చెప్పిండు. ఆమె సుట్టి వేయద్దా? ఆమె కట్ట అట్టి చేపలు పోవట. గుడ్ల కూర అండు అన్నాడు. గుడ్ల కూర అండుతన్నా. అయ్యో అండితే ఏమైతుంది? ఇప్పుడు లోపల పెరిగేది మన వంశమేనాయే. అవ్వ అండుపో అండుపో, పాపం తింటది కావచ్చు. ఆవు పిల్లి మూతి పెట్టుకొని ముసలోడా, నువ్వు అండుపో. ఏంది? అరే ఏందే గత్త గరాంకి రావడుతుంది? ఆ బోల్ దోంపో, నేను కూర అంటానా. మళ్ళీ ఇప్పుడు అందరు తిన్నాక మళ్ళీ ఇన్ని బోళ్ళు అవుతాయి. ఎవడు దోమాలి, ఎవడు ఇవ్వాలి? ఓ 10 మనిషిని పెట్టు. పెడతా ఈ పని మనిషిని పెడతా గాని పో. నువ్వైతే కూర అండుపో, పాపం కోడలు తింటది. అబ్బో కోడల మీద బాగానే ప్రేమ వంగు కత్తాంది ఈ ముసలోనికి. అయ్యో పెరిగేది మన వంశమేనాయే. ఏమోతి మీ అందరితోటి గడ్డవు నాకే ఉన్నది. పో 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 పో. ఎప్పుడొచ్చిర్రా? ఏమొచ్చి అర్ధగంట సేపు అయిపోతుంది నానా. అవునా, హాస్పిటల్లా ఏమన్నారు? ఏమంటారు నానా, రెస్ట్ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పిర్రు. గదే జాగ్రత్తగా ఉంటది తీయి. ఏం పని చేస్తుంది? అమ్మ లేదా? అమ్మాయి ఎత్తది గాని. సరేనే గది. ఇక కూర అయిందేమో, ఇక లతకు నేను తిందామని ఆకలి అవుతుంది. కావచ్చు పోర్రి, ఇప్పుడే అమ్మ ఉరికింది మరి. పో తిని పోర్రి బిడ్డ. సరే. అవ్వో బాంచను, ఆ కూరండి ఈ కూరండి అల్లకు తినబెట్టి తిన్నాక బోళ్ళన్ని వరకు కథం అటు ఇటు సాయంత్రం అయ్యే పాయే. అవ్వా నా కాలు రెక్కలన్నీ గుంజుతాన్నాయి. ఈ గండమావులు పోను, ఇదేం పండ్రు? నర్సవ్వా వీడోడు, వీనికేం గుర్తుకొచ్చిందో. ఏంది? ఏమైంది నర్సవ్వా? అంత ఎట్ను అయినావు, గుంజుకొచ్చినావు? ఏం చేయాలి? ఇక పని ఏమన్నా తక్కువైతుందా? ఇల్లడు పని, పిల్లను పిల్లగాన్ని చూసుకునే వరకు నాకు బొక్కల కత్తాంది పానము. ఏమైంది? ఏం పనికి వచ్చినావు? మళ్ళా వచ్చిందా అని వచ్చిన. ముసలి తేడవేందో కనబడతలేదు. ఏమోనే, ఇలా నా పని నాకే అయింది. ఇంట్లోకే బయటకు వెళ్ళలేదు నేను, ఇటు మోకే రాలేదు మరి. సరే తీయవ్వ, సరే మరి ఎడవేందో చూస్తా. చూడుపో. అమ్మా ఏమైందిరా? ఏం లేదు అత్తమ్మ, పాలు తీసుకున్నావా ఇయ్యాల? తీసుకున్నానే. అయితే పాలు లతకు ఒక గిలాసడు, పెద్ద గిలాసడు చిక్కటి పోసి అక్కడ ప్రోటీన్ పౌడర్ తీసుకొచ్చిన, డబ్బల పెట్టిన. అది కలిపి తీసుకురాపోయమ్మ, తాగుతుంది. అలాగే మనకు ఛాయ పెట్టు. ప్రోటీన్ పౌడర్ వేసి దేవాలా నీ పెళ్ళానికి? నీకు ఛాయ పెట్టుకురావాలా? అబ్బర బాబ్రే, సుఖమత్తే ముఖం కడగ తీరలేదు అన్నట్టు నన్ను అరిగోస ఉచ్చుకుంటారు కదా. అచ్చి గంట అయితే లేదు, ఇప్పుడు నన్ను గిట్ల ఎత్తారు. ఇక రేపడుతుంది నా భాగవతం ఎంతున్నదో ఏం కథను. పాలు కూడా పెట్టుకోరాదా? ఇలాత పెట్టుకొని తాగుతే ఏందే? రెస్ట్ తీసుకోమన్నారుగా, అదే అమ్మా జాగ్రత్తగా ఉండమన్నది మేడం. మరీ చెప్పింది. ఓ వీడు అచ్చం నప్పతట్లుడే. అబ్బా మేడం చెప్పిందట, ఇది అదే పిత్తు పట్టుకొని ఊగులాడతాడు కదా. ప్రతి మాటకు రెస్టు అని అంటారు. నన్నేదో వేసినట్టే ఉన్నారు ఇల్లు. సరే తీయ కొడుక, పెట్టుకత్తది. అత్తమ్మ కొంచెం చక్కెర తక్కువేయి, ఇంత ఉప్పేసి పట్టుకత్తది. అవునే అమ్మా, చక్కెర బాగా తినొద్దు. సరే. పాపం మీ అమ్మకు సుక్కలు కనబడుతున్నట్టున్నాయి. ఇది ఎందుకు వచ్చిందిరా అంటాంది కావచ్చు. ఏం కాదు, అట్లేం అనుకోదు. సరేలే, ఒకసారి ఫోన్ చేస్తా అమ్మకి. అవునవును చెయ్యి, మాట్లాడు. పాపం చేరుకున్నాక ఏమనన్నది, మనం చేయనే పోతిమి. సరేనండి. హలో అమ్మా. బిడ్డ పోయినావా బిడ్డ? చిన్న ఇంటికి. ఏమన్నది డాక్టరు? నేను ఇంకా ఫోన్ చేస్తలేవని చూస్తాన్నా.
ఏం లేదే అమ్మా, అంత మంచిగానే ఉంది అని అన్నది. ఇక రెస్ట్ తీసుకోవాలి, ఏం పని చేయకు అని చెప్పింది. అవునా బిడ్డ, మరి మీ అత్త ఏమన్నా చేస్తుందా లేదా? నువ్వైతే ఒక్క పని ముట్టకు బిడ్డ, బాంచను. అయింది అయినప్పుడు కాపాడుకోవాలి. సరేనే అమ్మా, ఏం పని చేస్తలేను, అత్తమ్మనే చేస్తాంది. గదే ఆ మొద్దు దానికి అప్ప చెప్పు, సప్పుడేక కూసో. మరి నేను రావాలా బిడ్డ రేపు గిట్లా? అత్తవానే ఎందుకే? ఇక్కడ నాదే వలిగిపోతాందనంటే ఈ లవిడ వచ్చి ఏం చేస్తుందో, ఈ లవిడ వచ్చి ఇక అది ఎయ్యి ఇది ఎయ్యి అయ్యి అంటది. ఎందుకే? అత్తమ్మ ఉన్నది కదా, అత్తమ్మ ఎత్తయ్యే. ఏమొత్తి బిడ్డ రేపన్నెల్లుడన్న అత్తతి. సరే సరే వస్తారా మరి. అబ్బో ఇదే సందని దాని అవ్వను కూడా రమ్మంటాంది. ఇడ ఎక్కతక్క బియ్యం ఉన్నాయే బద్మాషి. సరే తీయవ్వ, జాగ్రత్త, మరి ఉంటాన్నా. ఉండే. ఆగు, ఏమైందత్తమ్మా, ఎప్పుడు వచ్చినావు? ఏం లేదు, ఇప్పుడే వచ్చిన. అబ్బో దీని ముఖంలో చీపిరి కట్ట ఎట్లా చూస్తాంది చూడు, ఎట్లా గరం మీద ఉన్నది, మొత్తం సంకలు లేపుకుంటా ఎగురుతాంది. ఏమైందత్తమ్మా, కోపంగా ఉన్నావు? నేనెందుకు కోపంగా ఉన్నా? సాధన కాక నేనుంటే కోపంగా ఉన్నావని నువ్వు అనబడితివి. సరే తీ, పాలు పెట్టినావా? అయ్యో పాలు మసలల్లా అద్దా. పొద్దుదాన నిన్నేసి మసల పెడతాగు, ఈ వారం రోజులు మొత్తం రుబ్బినట్టు చేస్తా నిన్ను. సరే సరే. ఏమంటుంది మీ అవ్వ, అత్తదట్నా? కాదు, అత్తమ్మకు ఒకదానికి పనికి గోసైతుంది, మరి నేను రావాలా అని అంటాంది. ఎందుకు తీయే అత్తమ్మ మా ఎత్తాంది అని నేనన్నా. ఆగుంజ కచ్చిడ వలగొడుతుంది, అది నాకు పని చెప్పేసి వస్తుంది దొంగ బొడ్డి. సరే తీయే, పాలు మసిలినాయో పాలు పోస్తా, నీకు మేము చాయ్ పెట్టుకుంటాం. సరే అత్తమ్మ. ఈ బండదానికి చాయ్ పెట్టడానికే బగ్గ బరువైతుంది. మరి నన్ను చాయలట పాలట నన్ను ఎట్లా ఏపించుకున్నారు. ఇప్పుడు నిన్ను కూడా అట్లనే తికమక ఎత్తా నేను బండ మొక్కల చెప్పు. లత ఇగో పాలు, ప్రోటీన్ పౌడర్ వేసిన తాగు. థ్యాంక్స్ అత్తమ్మా. అయ్యో థ్యాంక్స్ ఎందుకే? అమ్మ బాధ్యత లత, అది నీకు ఏసుడు. థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు? నా బాధ్యత నీకు, నా బాధ్యత. అదే తాగు లత తాగు. అమ్మ చాయ పోసుకరా పోయే. పోసుకత్తది కొడుక, కాళ్ళన్నీ గుంజుతాన్నాయి. అది ఇప్పుడే మసులుతాంది, మసలనియలేవు. ఎల్లగా తాగు లత, కుతుక పడుతుంది. తాయిపీరా పక్క కూసుండ పెట్టి మూతికాడ పెట్టుకుంటా తాయిపీయలు ఎవరో కొడుక. అబ్బో పిల్లం మీద ఎక్కలేని ప్రేమ వంగు కత్తాంది, నన్నేమో అంగ పెడతారేడా పనికి. సరేనండి. అబ్బో మా అత్తకు ఒక రేంజ్ లో కాలుతున్నట్టుంది కదా కింది నుండి మీదికి. పడుకున్నావానే? ఇంకా నిద్ర పోలేదండి, ఇట్లా ఒరిగినా. మంచిగా పడుకో, అర్థమైతుందా? నేను మంచిగానే పడుకుంటా గాని గీ డోర్ పెట్టి రాదు. ఎన్ని రోజులు ఇట్లనే ఓపెన్ ఉంచుతావు? ఏం మాట్లాడతారు? ఎందుకు ఇప్పుడు ఏమైతుంది? ఎప్పుడు ఇన్నే తిరుగుతుంది. మన కావలే పంటారా తింటారా లేస్తారా ఏం చేస్తారా అని. ఎందుకు నువ్వు ఇట్లా చెప్తావు? ఇక్కడ డోర్ పెట్టి అని అన్నా, అక్కడిది డోర్ పెడతా అని పోతావు, వాళ్ళు ఇంకా పడుకోలేదని వస్తావు, అట్లనే వండుకుంటాం. ఇక మీ అవ్వ వచ్చి మనం మాట్లాడుకునేటి అన్నింటది. అబ్బర బాబరే, మా అమ్మ గట్లేం వినదు గాని మీ అమ్మకు ఎంత దుఃఖం వస్తుందో ఇప్పుడు నాకు ఏడానికి. మీ చెల్లకు మీ అవ్వ చుట్టూ నన్ను ఎట్లా ఏపించుకున్నారు. గింత కూడా కూసోనియకపోయేది. టిఫిన్లని ఏందో మక్క గారెలని ఆ గారెలని ఈ గారెలని నన్ను ఎట్లా ఏపించారు. ఇవాళ ఒక్క రోజుకే మొత్తం ముఖం మార్చుకుంటాంది, మొత్తం కోపానికి వస్తుంది. మా అమ్మ మాటలు ఏం పట్టించుకుంటావు? నువ్వు గిట్ల నేనుకేసుకుంటారా? సరేనా? వాళ్ళు మొత్తం మీదికి పోతారు. అబ్బో ఇది నా కొడుకు నా మీద బాగానే ఎక్కిచ్చి చెప్తాంది. వాని మనసు తిరగొట్టేటట్టే ఉన్నది కదా మా మీద. ఏం చేయాలి చెప్పు మరి? నువ్వు బెదిరియాలే, నా పిల్లం ఇట్లున్నది కదా మీరు వేయాలి, ఇప్పుడు నా పిల్లం మీకు వేయలేదా అని నువ్వు అనాలే. ఏమను అమ్మ అమ్మ అని కొంగు పట్టుకొని చుట్టూ తిరుగుతావు. సరే సరే అంటది. అబ్బో ఈ బొడ్డి నా కొడుకు ఎక్కిచ్చి నా కొడుకును మార్చేటట్టే ఉన్నది కదా. దీనికి కడుపుడేమో గాని నా కడుపు పోగొట్టేటట్టున్నది ఇది. చూసిర్రా దోస్తులు, మరి ఇక తర్వాతటి వీడియోలో ఇంకా వెరైటీగా ఉండబోతుందన్నమాట. మా లడ్డక్కను ఎంత గోస ఉచ్చుకుంటాము, ఏమైతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది దోస్తులు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.